16 యాక్చువల్‌గా 'గౌతమ్ తిన్ననూరి' అనే దర్శకుడితో చేయాలి 'రామ్ చరణ్'. మరి ఆ సినిమా ఎందుకు షీల్డ్ అయింది? ఎందుకు ఆగిపోయింది? సో, మరి విజయ్ దేవరకొండ గారితో 'కింగ్డమ్' చేస్తున్న కథ అది ఒకటేనా అని దానిపైన విజయ్ దేవరకొండ అయితే క్లారిటీ ఇచ్చారనమాట. సో, యాక్చువల్‌గా ఇప్పుడు 'రామ్ చరణ్' గారు 'RC16' పేరుతో బుచ్చిబాబు గారితో 'పెద్ది' సినిమా చేస్తున్నారు. సో, దానికన్నా ముందు జెర్సీ డైరెక్టర్ 'గౌతమ్ తిన్ననూరి' గారితో 'RC16' చేయాల్సి ఉందనమాట. అది యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో. మరి అది ఎందుకు క్యాన్సిల్ అయింది? ఎందుకు షీల్డ్ అయింది అనేది దానిపైన అయితే విజయ్ దేవరకొండ గారు పూర్తి క్లారిటీ ఇచ్చారనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు ఆయన చేస్తున్న 'కింగ్డమ్' స్టోరీ అది 'రామ్ చరణ్' గారికి చెప్పిన స్టోరీ కాదని చెప్పి ఆయన అయితే చెప్పారు. ఎందుకంటే ఆ స్టోరీ టైం ట్రావెల్‌కి సంబంధించింది. అది 'కల్కి' సినిమా కూడా కొంచెం సిమిలర్‌గా ఉండడంతో ఆ సినిమాని అయితే ఆపుకున్నారనమాట. సో, ఇంకా అది అప్పటికి కూడా పట్టాలెక్కదు. ఎందుకంటే ఆ స్టోరీ ఆల్రెడీ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు జనం అలాంటి సిమిలర్‌గా ఉన్న స్టోరీస్ ఖచ్చితంగా చూసి ఎంకరేజ్ చేస్తారని డైరెక్టర్ గారు అనుకోలేదు. సో, ఇంకా అందుకని చెప్పి ఆ ప్రాజెక్ట్ అయితే క్యాన్సిల్ అయిందనమాట. సో, ఈలోపు మరి ఆయన 'పెద్ది'కి డేట్స్ కుదరటంతో నాతో వచ్చి 'కింగ్డమ్' కథ చెప్పగానే నేను కూడా ఒప్పుకున్నాను అదే విధంగా ఆయన చెప్పారు. సో, ఇక్కడైతే పూర్తి క్లారిటీ వచ్చిందనమాట. అంతకుముందంతా కూడా 'కింగ్డమ్' 'ఆర్సీ' వదులుకున్నారా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ సో, 'కింగ్డమ్' సినిమా స్టోరీ వేరు, 'రామ్ చరణ్' గారు 16కి ఆయన చెప్పిన 'గౌతమ్ తిన్ననూరి' గారు చెప్పిన స్టోరీ వేరని చెప్పి విజయ్ దేవరకొండ గారు అయితే క్లారిటీ ఇచ్చారు. సో, ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ 'కింగ్డమ్' స్టోరీయే ఒకవేళ ఆయన వదులుకున్నారేమో అని చెప్పి సోషల్ మీడియాలో ఎందుకు వదులుకున్నామన్నా అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. సో, మరి ఆ టైం ట్రావెల్ స్టోరీ కనుక ఒకవేళ ఈయన చేసుంటే ఏమైనా వర్కౌట్ అయ్యేదేమో అని చెప్పి చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే అందులో హీరో పాస్ట్కి వెళ్ళి అలాగే ఫ్యూచర్కి కూడా వెళ్తారు అని చెప్పి సో, ఒక మంచి టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఫ్యూచర్లో ఏమన్నా ఆ కాన్సెప్ట్ తెరకెక్కే అవకాశం ఉంటుందా అని చెప్పి కూడా ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆతృతగా చూస్తున్నారనమాట. సో, మరి ఇప్పుడైతే విజయ్ దేవరకొండ గారు నటించిన 'కింగ్డమ్' సినిమా జూలై 31వ తారీఖు విడుదలవుతుంది. సో, మరి 'పెద్ది' అయితే నెక్స్ట్ ఇయర్ 2026 మార్చ్లో రిలీజ్ అవబోతుందన్నమాట. సో, ఇంకా 'గౌతమ్ తిన్ననూరి' గారు 'కింగ్డమ్' తర్వాత ఎవరితో చేస్తారు? సో, మరి ఈ స్టోరీ